వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. ఈరోజు మనం ఎస్జిటికి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సోషల్ కంటెంట్ విశ్వము భూమి మరియు సౌర కుటుంబంలో మన భూమి ఈ రెండు పాఠ్యాంశాల నుంచి బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. జీవరాశి ఉన్న ఏకైక గ్రహం భూమి, మార్స్, శని, బుధుడు. కరెక్ట్ ఆన్సర్ భూమి. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని రష్యన్ భాషలో ఏ పేరుతో పిలుస్తారు? కాస్మాలజీ, సెలినాలజీ, ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ. కరెక్ట్ ఆన్సర్ కాస్మాలజీ. టెలిస్కోప్ను కనుగొన్నది ఎవరు? టారసెల్లి, మార్కెటర్, గెలీలియో, ప్లాటో. కరెక్ట్ ఆన్సర్ గెలీలియో. విశ్వం సెకనుకు ఎంత విస్తరిస్తుంది? 50 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాలుగవది 70 కిలోమీటర్లు. నెక్స్ట్, మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని రూపొందించినది కోపర్నికస్, టాలమీ, జార్జెస్ లెమైటర్, టారసెల్లి. కరెక్ట్ ఆన్సర్ మూడవది జార్జెస్ లెమైటర్. విశ్వంలో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయని అంచనా వేయబడింది? 150 బిలియన్, 200 బిలియన్లు, 125 బిలియన్లు, 300 బిలియన్లు. కరెక్ట్ ఆన్సర్ మూడవది 125 బిలియన్లు. గెలాక్సీలో ఒక అంచు నుంచి మరొక అంచు చేరుటకు పట్టే సమయం 1,20,000 కాంతి సంవత్సరాలు, 1,30,000 కాంతి సంవత్సరాలు, 1,40,000 కాంతి సంవత్సరాలు, 1,50,000 కాంతి సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఒకటవది 1,20,000 కాంతి సంవత్సరాలు. సౌర కుటుంబం ఆవిర్భావం జరిగి సుమారు ఎంతకాలం అయినది? 4.2 బిలియన్ సంవత్సరాలు, 4.4, 4.6, 4.5 బిలియన్ సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ మూడవది 4.6 బిలియన్ సంవత్సరాలు. భూకేంద్ర సిద్ధాంత కర్త జార్జెస్ లెమైటర్, టాలమీ, కోపర్నికస్, ఇమాన్యుయల్ కాంట్. కరెక్ట్ ఆన్సర్ రెండవది టాలమీ. సూర్యకేంద్రక సిద్ధాంతకర్త టాలమీ, కోపర్నికస్, ఇమాన్యుయల్ కాంట్, గెలీలియో. కరెక్ట్ ఆన్సర్ రెండవది కోపర్నికస్. సెల్యులార్ పరికల్పన సిద్ధాంతకర్త ఎవరు? కోపర్నికస్, టాలమీ, గెలీలియో, ఇమాన్యుయల్ కాంట్. కరెక్ట్ ఆన్సర్ నాలుగవది ఇమాన్యుయల్ కాంట్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుతారు? మార్చి 21, మార్చి 22, జూన్ 5, మార్చి 23. కరెక్ట్ ఆన్సర్ మూడవది జూన్ 5. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? మార్చి 21, ఏప్రిల్ 22, జూన్ 5, డిసెంబర్ 1. కరెక్ట్ ఆన్సర్ రెండవది ఏప్రిల్ 22. ప్రపంచ జల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం? మార్చి 21, మార్చి 22, మార్చి 23, మార్చి 24. కరెక్ట్ ఆన్సర్ రెండవది మార్చి 22. ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం? ఆగస్టు 7, సెప్టెంబర్ 16, ఏప్రిల్ 16, జూన్ 4. కరెక్ట్ ఆన్సర్ రెండవది సెప్టెంబర్ 16. సహజ విపత్తు కానిదానికి ఉదాహరణ తుఫాను, అగ్నిపర్వతం,
విమాన ప్రమాదం, భూకంపం. కరెక్ట్ ఆన్సర్ మూడవది విమాన ప్రమాదం. ఏ ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణను అభివృద్ధి అంశంగా చేర్చారు? 8వ ప్రణాళిక, 9వ ప్రణాళిక, 10వ ప్రణాళిక, 7వ ప్రణాళిక. కరెక్ట్ ఆన్సర్ మూడవది 10వ ప్రణాళిక. గాలి కాలుష్యం వల్ల జరిగే పరిణామం కానిది ఏది? భూగోళం వేడెక్కడం, ఆమ్ల వర్షాలు కురవడం, వ్యవసాయ క్షేత్రాల క్షీణత, సెల్ ఫోన్ వాడకం తగ్గించటం. కరెక్ట్ ఆన్సర్ నాలుగవది సెల్ ఫోన్ వాడకం తగ్గించడం. గాలి నీరు రక్షించే మార్గాలలో లేని అంశం? పునరుత్పాదక వనరుల సామర్థ్యాన్ని పెంచడం, మొక్కలను నాటడం, బయో ఇంధనాల వాడకాన్ని పెంచడం, పారిశ్రామిక రంగాన్ని పెంచడం. కరెక్ట్ ఆన్సర్ నాలుగవది పారిశ్రామిక రంగాన్ని పెంచడం. ఎన్విరాన్మెంట్ అను పదం ఏ పదము నుండి ఉద్భవించింది? ఎన్విరాన్, ఎన్విరోనర్, ఎన్విరానస్, ఎన్విరోన్. కరెక్ట్ ఆన్సర్ రెండవది ఎన్విరోనర్. లిథోస్పియర్ అను అంశం ఏ గ్రీకు పదాల నుండి వచ్చినది? లిథో సైర్, లిథోస్ స్పైర్, లిథో స్పైరా, లిథోస్ స్పైరా. కరెక్ట్ ఆన్సర్ లిథో స్పైరా మూడవది. భూకేంద్రక సిద్ధాంతానికి చెందని అంశం? దీనిని టాలమీ ప్రతిపాదించాడు. టాలమీ ఖగోళ శాస్త్రవేత్త. భూమి మధ్యలో ఉండి సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడు. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ నాలుగవది సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమిస్తుంది. నిహారిక అనగా? పొగమంచు, మొత్తం విశ్వం, వాయువులతో కూడిన మేఘం, ఘన ద్రవ పదార్థం. కరెక్ట్ ఆన్సర్ మూడవది వాయువులతో కూడిన మేఘం. నెబ్యులా అనగా? ఆరంభ పదార్థం, గురుత్వాకర్షణ బలం, ధూళి కణాలు, నక్షత్ర రాశులు. కరెక్ట్ ఆన్సర్ ఒకటవది ఆరంభ పదార్థం. ఇతని సిద్ధాంతం ప్రకారం తోకచుక్క సూర్యుని ఢీకొన్నది. ఎడ్విన్ హబుల్, ఇమాన్యుయల్ కాంట్, జార్జ్ డి బఫన్, జార్జ్ లిమేటర్. కరెక్ట్ ఆన్సర్ మూడవది జార్జ్ డి బఫన్. భూమి పుట్టుక సిద్ధాంతాలలో తొలి శాస్త్రీయ దృక్పథం కలిగిన మొదటి పరికల్పన ఎవరిది? జార్జ్ డి బఫన్, ఇమాన్యుయల్ కాంట్, ఎడ్విన్ హబుల్, లాప్లాస్. కరెక్ట్ ఆన్సర్ ఒకటవది జార్జ్ డి బఫన్. పదార్థం చల్లబడి ఘనపరిమాణం తగ్గడం వల్ల భ్రమణ వేగం పెరిగి పదార్థం రింగుల రూపంలో వేరు చేయబడినది అనే సౌర వ్యవస్థ పుట్టుక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. లాప్లేస్, ఇమాన్యుయల్ కాంట్, మౌల్టన్, రసెల్. కరెక్ట్ ఆన్సర్ ఒకటవది లాప్లేస్. ఇమాన్యుయల్ కాంట్ సిద్ధాంతానికి చెందని అంశం? ఘర్షణ వల్ల రేణువుల మధ్య ఉష్ణోగ్రత పెరిగింది, రేణువులు వాయురూపం పొంది కాంతిని విడుదల చేయడం జరిగింది, పదార్థం చల్లబడి ఘనపరిమాణం తగ్గింది, కోణీయ వేగం వల్ల అపకేంద్ర బలం పెరిగింది. కరెక్ట్ ఆన్సర్ మూడవది పదార్థం చల్లబడి ఘనపరిమాణం తగ్గినది. ఖగోళ వస్తువులు కానివి? చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, పర్వతం, పీఠభూమి. కరెక్ట్ ఆన్సర్ నాలుగవది పర్వతం, పీఠభూమి.
స్వయం ప్రకాశితం కానివి నక్షత్రాలు, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, సిరియస్ అను నక్షత్రం. కరెక్ట్ ఆన్సర్. మూడవది గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు. నక్షత్రాల నమూనాలను ఏమని పిలుస్తారు? గెలాక్సీ, సౌర కుటుంబము, నక్షత్ర రాశులు, ధ్రువ నక్షత్రం. కరెక్ట్ ఆన్సర్. మూడవది నక్షత్ర రాశులు. ప్రాచీన కాలంలో ప్రజలు ఉత్తర దిక్కును ఏ నక్షత్ర సహాయంతో గుర్తించేవారు? సప్తర్షి నక్షత్ర రాశి, ధ్రువ నక్షత్రం, ఊర్షా మేజర్, బిగ్ బేర్. కరెక్ట్ ఆన్సర్. ధ్రువ నక్షత్రం. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం? సూర్యుడు, శుక్రుడు, ధ్రువ నక్షత్రం, చంద్రుడు. కరెక్ట్ ఆన్సర్. 1 సూర్యుడు. సౌర కుటుంబం అంటే ఏమిటి? 8 గ్రహాలు, ఉపగ్రహాలు, సప్తర్షి మండలం, నక్షత్ర రాశులు, ఊర్సా మేజర్. కరెక్ట్ ఆన్సర్. 1వది 8 గ్రహాలు, ఉపగ్రహాలు. సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత ఎంత? 4000 డిగ్రీల సెంటీగ్రేడు, 5000 డిగ్రీల సెంటీగ్రేడ్, 6000 డిగ్రీల సెంటీగ్రేడ్, 7000 డిగ్రీల సెంటీగ్రేడ్. కరెక్ట్ ఆన్సర్. 3వది 6 డిగ్రీల సెంటీగ్రేడ్. సూర్యునికి భూమికి మధ్య దూరం సుమారుగా 12 కోట్ల కిలోమీటర్లు, 13 కోట్ల కిలోమీటర్లు, 14 కోట్ల కిలోమీటర్లు, 15 కోట్ల కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్. 15 కోట్ల కిలోమీటర్లు. కవల గ్రహాలు ఏవి? బుధుడు, శుక్రుడు, శుక్రుడు భూమి, బుధుడు భూమి, భూమి అంగారకుడు. కరెక్ట్ ఆన్సర్. 2వది శుక్రుడు, భూమి. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే స్థిర మార్గాలను ఏ పేరుతో పిలుస్తారు? కక్ష్య, పరిభ్రమణం, అక్షం, భూభ్రమణం. కరెక్ట్ ఆన్సర్. 1వది కక్ష్య. అంతర్గ్రహాలలో లేని గ్రహం ఏది? శుక్రుడు, శని, అంగారకుడు, బుధుడు. కరెక్ట్ ఆన్సర్. 2వది శని. ఆత్మభ్రమణం అత్యధిక రోజులు కలిగిన గ్రహం? బుధుడు, శుక్రుడు, యురేనస్, బృహస్పతి. కరెక్ట్ ఆన్సర్. 2వది శుక్రుడు. పరిభ్రమణ కాలం 687 రోజులు కలిగిన గ్రహం? అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్. కరెక్ట్ ఆన్సర్. 1వది అంగారకుడు. బృహస్పతి గ్రహానికి చందని అంశం? సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం, దుమ్ము ధూళితో వలయాలు కలిగిన గ్రహం, పరిభ్రమణం 11 సంవత్సరాల 11 నెలలు పట్టే గ్రహం, ఆత్మభ్రమణం 9 గంటల 56 నిమిషాలు కలిగిన గ్రహం. కరెక్ట్ ఆన్సర్. 2వది దుమ్ము ధూళితో వలయాలు కలిగిన గ్రహం. గ్రహాలు వాటి ఉపగ్రహాలను సంఖ్యతో జతపరచండి. నెప్ట్యూన్ 14, బృహస్పతి 79, శని 82, యురేనస్ 27. శనిగ్రహం యొక్క పరిభ్రమణ కాలం 27 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, 29 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్.
మూడవది 29 సంవత్సరాలు. శనిగ్రహం యొక్క ఆత్మ భ్రమణ కాలం 10 గంటల 32 నిమిషాలు, 10 గంటల 36 నిమిషాలు, 10 గంటల 40 నిమిషాలు, 10 గంటల 42 నిమిషాలు. కరెక్ట్ ఆన్సర్ 10 గంటల 40 నిమిషాలు. శనిగ్రహానికి ధృవీకరించిన ఉపగ్రహాల సంఖ్య 53, 29, 52, 27. కరెక్ట్ ఆన్సర్ ఒకటవది 53. సూర్యుని నుండి శనిగ్రహం యొక్క దూరం 1427 కిలోమీటర్లు, 1428 మిలియన్ కిలోమీటర్లు, 1429 మిలియన్ కిలోమీటర్లు, 1430 మిలియన్ కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ రెండవది 1428 మిలియన్ కిలోమీటర్లు. యురేనస్ గ్రహానికి పరిభ్రమణ కాలం 29 సంవత్సరాలు, 84 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 82 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ రెండవది 84 సంవత్సరాలు. యురేనస్ గ్రహానికి ఆత్మభ్రమణ కాలం 14 గంటల 17 నిమిషాలు, 16 గంటల 17 నిమిషాలు, 17 గంటల 14 నిమిషాలు, 18 గంటల 14 నిమిషాలు. కరెక్ట్ ఆన్సర్ మూడవది 17 గంటల 14 నిమిషాలు. నెప్ట్యూన్ గ్రహానికి ఆత్మభ్రమణ కాలం 16 గంటల 7 నిమిషాలు, 17 గంటల 8 నిమిషాలు, 17 గంటల 14 నిమిషాలు, 18 గంటల 14 నిమిషాలు. కరెక్ట్ ఆన్సర్ ఒకటవది 16 గంటల 7 నిమిషాలు. గ్రహాలలో పెద్ద గ్రహం, చిన్న గ్రహం వరుసగా ఏవి? శుక్రుడు భూమి, బృహస్పతి శుక్రుడు, గురుగ్రహం శనిగ్రహం, గురుగ్రహం బుధుడు. కరెక్ట్ ఆన్సర్ నాలుగవది గురుగ్రహం బుధుడు. ప్లూటోను ఏ సంవత్సరంలో గ్రహాల జాబితా నుండి తొలగించారు? 2004, 2005, 2006, 2007. కరెక్ట్ ఆన్సర్ మూడవది 2006. క్రింది వాటిని జతపరచండి. భూమి నీలిగ్రహం, బృహస్పతి పెద్ద గ్రహం, బుధుడు అతి చిన్న గ్రహం, శుక్రుడు కాంతివంతమైన గ్రహం. సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత? 6 నిమిషాలు, 8 నిమిషాలు, 7 నిమిషాలు, 9 నిమిషాలు. కరెక్ట్ ఆన్సర్ రెండవది 8 నిమిషాలు. వాతావరణంలో ఘనపరిమాణం రీత్యా నత్రజని శాతం ఎంత? 76, 77, 78, 79%. కరెక్ట్ ఆన్సర్ మూడవది 78%. వాతావరణంలో ఘనపరిమాణం రీత్యా ఆక్సిజన్ శాతం ఎంత? 21%, 22%, 23%, 24%. కరెక్ట్ ఆన్సర్ ఒకటవది 21%. భూమి యొక్క వ్యాసంలో చంద్రుని వ్యాసం ఎన్నవ వంతు? 2వ వంతు, 3వ వంతు, 4వ వంతు, 5వ వంతు. కరెక్ట్ ఆన్సర్ మూడవది 4వ వంతు. చంద్రునికి సంబంధించిన అంశం ఏది? భూమికి గల ఏకైక ఉపగ్రహం. భూమి వ్యాసంలో 4వ వంతు ఉంటుంది. చంద్రుడు భూమి నుండి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. చంద్రునికి స్వయంగా ప్రకాశించే శక్తి ఉంది. కరెక్ట్ ఆన్సర్ నాలుగవది చంద్రునికి స్వయంగా ప్రకాశించే శక్తి ఉంది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 27 రోజులు, 28 రోజులు, 29 రోజులు, 26 రోజులు. కరెక్ట్ ఆన్సర్ ఒకటవది 27 రోజులు. చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలము 26 రోజులు, 27 రోజులు, 28 రోజులు, 29 రోజులు.
కరెక్ట్ ఆన్సర్. రెండవది 27 రోజులు. చంద్రుణ్ణి మనం ఒకవైపు మాత్రమే చూడగలుగుతున్నాం, రెండవ వైపు చూడలేకపోతున్నాం. కారణం ఏమిటి? చంద్రుడి ఆత్మభ్రమణం భూమి చుట్టూ చంద్రుడు తిరిగే పరిభ్రమణానికి సమానం కావడం వల్ల, చంద్రుడు ఆత్మభ్రమణం కన్నా భూమి చుట్టూ చంద్రుడు తిరిగే కాలం ఎక్కువ కావటం, చంద్రుడు ఒకే కక్ష్యలో తిరగటం వల్ల, చంద్రునికి భూమికి దూరం తక్కువ ఉండటం వల్ల. కరెక్ట్ ఆన్సర్. చంద్రుడి ఆత్మభ్రమణం భూమి చుట్టూ చంద్రుడు తిరిగే పరిభ్రమణానికి సమానం కావడం వల్ల. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై అడుగుపెట్టిన రోజు 1969 జూలై 21, 1969 జూలై 22, 1968 జూలై 21, 1968 జూలై 22. కరెక్ట్ ఆన్సర్ 1969 జూలై 21. SHARను విస్తరించుము. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రింగ్, శ్రీహరికోట హై ఆటోమేటిక్ రేంజ్, శ్రీహరికోట హై ఆప్టిట్యూడ్ రేంజర్. కరెక్ట్ ఆన్సర్. ఒకటవది శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి ఎవరు పేరు పెట్టారు? అబ్దుల్ కలాం, విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్, కస్తూరి రంగన్. కరెక్ట్ ఆన్సర్. మూడవది సతీష్ ధావన్. మార్స్ ఆర్బిటాల్ మిషన్ను అంగారక గ్రహంలోకి ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2014 సెప్టెంబర్ 24, 2013 సెప్టెంబర్ 5, 2013 సెప్టెంబర్ 24, 2014 సెప్టెంబర్ 5. కరెక్ట్ ఆన్సర్. ఒకటవది 2014 సెప్టెంబర్ 24. అంగారక గ్రహాన్ని చేరుకున్న అంతరిక్ష సంస్థల్లో భారతదేశం ఎన్నవది? మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది. కరెక్ట్ ఆన్సర్. నాలుగవది. గాలితో ఘర్షణ వేగంగా వేడెక్కి కాలిపోయే ఖగోళ వస్తువులు: ఆస్ట్రాయిడ్, ఉల్కలు, తోకచుక్కలు, నక్షత్రాలు. కరెక్ట్ ఆన్సర్ 2 ఉల్కలు. గ్రహశకలాలు ఆస్ట్రాయిడ్స్ ఈ 2 గ్రహాల మధ్య ఉన్నాయి. శని బృహస్పతి, శుక్రుడు భూమి, భూమి అంగారకుడు, అంగారకుడు బృహస్పతి. కరెక్ట్ ఆన్సర్. నాలుగవది అంగారకుడు బృహస్పతి. చాలా సంవత్సరాల క్రితం ప్రేలిన గ్రహం యొక్క భాగాలను ఎలా పిలుస్తారు? ఆస్ట్రాయిడ్స్, ఉల్కలు, తోకచుక్కలు, ఉపగ్రహాలు. కరెక్ట్ ఆన్సర్ ఆస్ట్రాయిడ్స్. తోకచుక్కలకు సంబంధించి సరైన అంశాలను ఎన్నుకోండి. దీంట్లో ABCD కూడా కరెక్ట్ అయినవే. అంటే తల తోకతో కనిపించే ఖగోళ వస్తువు, తల మంచుతో కూడిన ఘన కణాలను కలిగి ఉంటుంది, తోక వాయువులతో తయారై ఉంటుంది. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. హేలీ అనే తోకచుక్క చివరిగా ఏ సంవత్సరంలో కనిపించింది? 1982, 1983, 1985, 1986. కరెక్ట్ ఆన్సర్ 1986. క్రింది వాటిని జతపరచండి. వరుసలో 3వ గ్రహం భూమి, కాంతివంతమైన గ్రహం శుక్రుడు, సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం నెప్ట్యూన్, సూర్యుని నుండి 4వ గ్రహం అంగారకుడు. హేలీ అనే తోకచుక్క ఏ సంవత్సరంలో కనిపిస్తుంది? 2065, 2068, 2061, 2064. కరెక్ట్ ఆన్సర్ మూడవది 2061. విశ్వం అనగానేమి?
కోట్ల నక్షత్రాల సముదాయం, కోట్లాది గెలాక్సీల సముదాయం, కోట్లాది గ్రహాల సముదాయం, కోట్లాది గ్రహాల ఉపగ్రహాల సముదాయం. కరెక్ట్ ఆన్సర్ రెండవది కోట్లాది గెలాక్సీల సమూహం. దుమ్ము ధూళి కణాలతో వలయాలు కలిగిన గ్రహం ఏది? బృహస్పతి, శుక్రుడు, శని, అంగారకుడు. కరెక్ట్ ఆన్సర్ మూడవది శని. గురుగ్రహానికి గల ఉపగ్రహాల సంఖ్య 69, 79, 89, 66. కరెక్ట్ ఆన్సర్ రెండవది 79. నెప్ట్యూన్ గ్రహానికి పరిభ్రమణ కాలం ఎంత? 162 ఇయర్స్, 163 ఇయర్స్, 164 ఇయర్స్, 165 ఇయర్స్. కరెక్ట్ ఆన్సర్ మూడవది 164 ఇయర్స్. 687 రోజులు పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం ఏది? అంగారకుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్. కరెక్ట్ ఆన్సర్ ఒకటవది అంగారకుడు. ఆకాశంలో ప్రవహించే కాంతి నదిగా దీనిని భావించారు. తోకచుక్క, గెలాక్సీ, ఉల్కలు, గ్రహ శకలాలు. కరెక్ట్ ఆన్సర్ రెండవది గెలాక్సీ. మనం నివసిస్తున్న గెలాక్సీని ఇలా పిలుస్తారు: ఆంద్రోమెడా, ఆకాశగంగా, పాలపొంత. 2 మరియు 3 అంటే ఆకాశగంగా, పాలపొంత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాలుగవది ఆకాశగంగా మరియు పాలపొంత. సౌర కుటుంబంలో అతి తక్కువ సాంద్రత కలిగిన గ్రహం? అంగారకుడు, వరుణుడు, శని, ఇంద్రుడు. కరెక్ట్ ఆన్సర్ మూడవది శని. అత్యధిక వ్యాసార్థం కలిగిన గ్రహం? యురేనస్, శని, బృహస్పతి, అంగారకుడు. కరెక్ట్ ఆన్సర్ మూడవది బృహస్పతి. భూమి వ్యాసార్థం 1,27,056 కిలోమీటర్లు, 6,378 కిలోమీటర్లు, 4,750 కిలోమీటర్లు, 4,440 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ రెండవది 6,378 కిలోమీటర్లు. ఇటువంటి సోషల్ స్టడీస్ కంటెంట్ అనేక బిట్స్ కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ.